బాగున్నారమ్మా? గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అందరము కూడా చక్కగా దేవునిలోను ప్రార్థనలోను మనం మంచిగా ఎదుగుతున్నప్పుడు దేవుడు అద్భుతంగా నిజంగా మన యందు నిలిచి ఉన్నాడు. ప్రభు మనల్ని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఈ శుభ నెలలో ఇంకా కొద్ది రోజుల్లో మనం చక్కగా దేవుని కృప అనేటువంటి పరిశుద్ధుని యొక్క పుట్టినరోజును మనం ఘనంగా జరిగించుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఏది లేదు అని బాధపడబాకండి. మనకన్నిటికంటే, బట్ట కంటే, బంగారం కంటే, భోజనము కంటే విలువైనటువంటి మన ఘనమైన పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఉన్నాడు. భయపడకండి. ఆయన మనతో ఉంటే ఆయనకున్నవన్నీ మనయే. చెప్పండి, ఆయన మనతో ఉంటే ఆయనకున్నవన్నీ మనయే, నావే, నా బిడ్డలై నాయే అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాలమున ప్రార్థన చేసుకుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నావా? నిజంగా దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ నా దేవుడు నాతో ఉంటాయి, అన్నీ కూడా నావే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం కదా. నిజంగా నాకు ఒక మంచి మాట గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటంటే, ఈ చేతులు ఉన్నాయి కదా, ఏళ్ళు పోటీ పడుతూ ఉంటాయంట. నేను బొటేల్ని, నేను అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన దాన్ని, నేను లేకపోతే ఏమి జరగదు అని ఈ ఏళ్ళు చెప్పుద్దట. ఈ ఏళ్ళు చెప్పుద్దట చూపుడు ఏళ్ళు కదండి. ఇదిగో నేను ఎవరినైనా ఇట్లా చూపించి ఆజ్ఞాపించానంటే వాళ్ళు భస్మం అయిపోతారు, వాళ్ళు ఎన్నో అనేది ఇది చెప్తూ ఉంటుందంట. చూడండి, దీనికి మించి ఇది చెప్తూ ఉంటుంది. ఇదేమంటదంటే తెలుసా? అస్సలు మీ అందరికంటే పొడవైందని, 5 ఏళ్ల పెద్దది ఇదే కదా, నేను చాలా పొడవైందని, జాగ్రత్త, నా జోలికి ఎవ్వరు రాకండి, నేను చాలా పొడవుగా ఉన్నాను అంటదంట. అంటే తర్వాత ఇది లెగుస్తుందట, ఈ ఏళ్ళేసి ఓరి పిచ్చి మొక్కలారా నోరు ముయ్యండి, ఏను చాలా విలువైందని. ఎందుకంటే బంగారము నా ఏలికే ఉంటుంది, నా ఏలు బంగారంతో మరిసిపోద్ది. ఎవరు తెచ్చినా నా ఏలికే బంగారం పెడతారు కాబట్టి నేను ఏలు కాదు బంగారం అంటదట. దేవుని స్తోత్రం. చివరికి ఏది మిగిలింది? ఈ చిన్నది పాపం పొట్టిది బక్కది కదా మిగిలింది కదా. అప్పుడు అన్ని దీనంగా చూస్తూ ఉంటాయంట. నీ ముఖం నీకేముంది, అసలు ఏ యోగ్యత లేదంటదంట. కానీ ఈ ఏలు ఏమంట తెలుసా? ఇలా పెట్టి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు అందుకుని నమస్కారమే కానీ స్తుతియే కానీ ముందుగా మీ అందరికంటే ముందు నాదే దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పిద్దట. చూడండి, దేవుని స్తోత్రం. 5 ఏళ్లలో కూడా ఎంత ప్రాముఖ్యత ఉంది, 5 ఏళ్లలో కూడా ఎంత ఎటువంటి మరి పోటీలు ఉన్నాయి. ఈర్ష్య ఉంది కదా, మన ఇళ్లలో కూడా అంతే. కుటుంబంలో ఈర్ష్య ఉంటుంది, అక్క చెల్లెళ్ళలో ఈర్ష్య ఉంటుంది, అన్నదమ్ముల్లో ఈర్ష్య ఉంటుంది కదా. ఒక చేయికున్న ఏళ్ళు అంత పోటీలు పడుతుంది అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు మన మీద ఎందుకు ఈర్ష్యపడరు? ఖచ్చితంగా పడతారు. అక్క చెల్లెళ్ళే కానీ, అన్నదమ్ములే కానీ, ఇంకా రక్త సంబంధులే కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఈర్ష్య అనేది ఉంటుంది. కానీ అది ఉండకుండా మనము నిర్మలంగా ఉందాం. అదే మన దేవుని యొక్క క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొండ్రి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఈరోజు దేవుడు మనతో చక్కటి మాట చెప్తున్నాడు. కావున మీరు ప్రియమైన పిల్లల వలె. అంటే ప్రియమైన పిల్లలంటే మన దేవుడు మనల్ని ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నాడో దేవుని పోలి నడుచుకోండి కదండి. దేవుడికి ప్రియమైన పిల్లలమైన మనము ఎవరిని పోలి నడుచుకోవాలి? చూడండి, దేవుని పోలి మనం నడుచుకోవాలి. మన ఇంటిలో తల్లిదండ్రులు భక్తిగా ఉంటే మన పిల్లలు కూడా మనల్ని పోలి నడుచుకుంటారు కదండి. మన ఇల్లు ఒక క్రమమైన పద్ధతిలో, మనం తల్లిదండ్రులు ఒక డిసిప్లిన్లో పిల్లల్ని పెంచుతుంటే వాళ్ళు ఆ పద్ధతిలోనే ఆ మార్గంలో నడుస్తారు. అలాగే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన కార్యాలు చేసేవాడు. ఆయన పరిశుద్ధతకి మాత్రమే, ఆయన శరీరంలో కానీ ఆయన హృదయంలో కానీ ఆయనకి పరిశుద్ధమైన కార్యాలకు తప్ప
తర్వాత రెండోది సువార్త ప్రకటించడానికి తప్ప, మూడోది బాధల్లో ఉన్న వారికి ఆదుకుంటూ స్వస్థపరచడం తప్ప లోకానుసారమైన ఏ అపవిత్రత ఆయనలో లేదు. అందుకనే ఆయన నిజంగా లోకానికే రక్షకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచమంతా అందుకే ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన ప్రేమ గలవాడు. అందుకే మనం కూడా ఏం చేయాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. రెండోది పరిమళ వాసనగా ఉండాలి. మనము ఎక్కడున్నా అక్కడ సువార్త వాసన రావాలి. మనల్ని బట్టి, మన నడకను బట్టి, మన ప్రవర్తన బట్టి ఎదుటి వ్యక్తులు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. వారు మారలేదనుకో వాళ్ళ దురదృష్టం, మనం ఏమి చేయలేము. మూడోది ఏం చేయాలంట? ప్రేమ కలిగి, మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా, మనందరము కూడా యేసు ప్రభు గారు, మన ప్రభుని యేసయ్య చూపిన ప్రేమ మనం ఇతరుల మీద చూపించాలి. ఎవరెవరి మీద? మనం ద్వేషించి, ఒకవేళ మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా మనం వారిని ప్రేమించాలి. ద్వేషం అనేది మన జీవితంలో ఉండదు. అప్పుడే మన నిజమైన క్రిస్మస్. అందుకనే ప్రభుని యేసు ఎవరిని ద్వేషించుకోకుండా ఆయన ప్రేమిస్తూనే అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ప్రేమిస్తూనే ప్రతి కుటుంబాన్ని దీవించాడు. చాలామంది నేరాలు ఇంకొకళ్ళ మీద వేస్తా. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను తప్పు చేసినా నా తప్పు అనిపించదు, వేరే వాళ్ళ మీద పడతాం. కానీ దేవుడు మాత్రం వాళ్ళందరి నేరాలు ఆయన మీదే వేసుకున్నాడు కదండి. మనందరి పాపములు కూడా ఆయన మీదే వేసుకుని, ఆయన భుజం మీదే భరిస్తూ నిజంగా మనలను రక్షించుతున్నాం. మన లోక రక్షకుడు, మన రాజులకు రాజైన పిల్లలముగా మనం ధైర్యం కలిగి ఇతరులకు స్వార్థను ప్రకటిస్తూ, దేవుణ్ణి పోలి నడుస్తూ, ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని ప్రేమను మనం ఇతరులకు చూపుదాం. అదే దేవుడు మనకిచ్చే ఈ యొక్క సంవత్సరంలో కృప. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ఉదయకాలం మాతో మాట్లాడే మమ్మల్ని బలపరచండి, పరిశుద్ధపరచండి. నిజమైన లోక రక్షకుడైన మిమ్మల్ని ప్రకటించే కృప మాకు ఇచ్చి, మా కుటుంబాలను మమ్మల్ని దీవించమని నాయన మంచి ఆరోగ్యాలు ఇచ్చి కాచి కాపాడమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.